ఆల్మోస్ట్ అంటే మంచి సీట్లు వచ్చినా కానీ ఇక్కడ అది ఏమాత్రం ప్రూవ్ చేసుకోలేకపోయింది ఎంపీ సీట్స్కి వచ్చేసరికి. సో ఏంటి మరి ఈ ట్రెండ్ ఇలా కంటిన్యూ అవుతుందా? మరి మన ఏది కేసీఆర్ గారు అంటున్నారు లేదు మళ్ళీ మేము ఉద్యమం చేపడతాము, మళ్ళీ మేము రివర్ట్ అయ్యి బ్రహ్మాండమైన పొజిషన్లోకి మళ్ళీ వస్తాము అని చెప్పారు సరే. ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడే ముందు ఫోన్ లైన్ వల్ల అవునండి కరెక్ట్. అంటే ఇప్పుడు ఇంతకుముందు మీకు ఫోన్ లైన్ తీసుకున్నటువంటి బీజేపీ క్యాండిడేట్ మాట్లాడినది కూడా అంటే నేను చెప్పాల్సిన సారాంశం అదే. ఎప్పుడైనా ఈ ఎంపీ ఎలక్షన్లు ఈ ఎమ్మెల్యే ఎలక్షన్ స్థానిక ఎలక్షన్లను మేము కంపేర్ చేసుకోదలుచుకోలేదు. రెండోది బీజేపీ ఇప్పుడు కొన్ని సీట్లు పెరిగినాయి. ఎందుకంటే మీరు ఎమ్మెల్యే ఎలక్షన్లో అంటే రాష్ట్ర ఎలక్షన్స్లో తిన్న షాక్ని ఇంకా కోలుకోలేకపోతున్నారు. షాక్ అని కాదు, 6 నెలలు అయిపోయింది కదా. షాక్ అని కాదండి. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా, కరీంనగర్లో టీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందుకే విద్యాసాగర్ రావు గారు నాకున్న అవగాహన అప్పుడు నేను చిన్నపిల్లగానే బీజేపీ ఎంపీగా గెలిచేవాళ్ళు. మీకు తెలిసి ఉండాలి జర్నలిస్ట్గా 98 అప్పుడు టీఆర్ఎస్ పార్టీ పుట్టలే. రెండోది సికింద్రాబాద్లో దత్తాత్రేయ గారు బీజేపీ ఎంపీగా గెలిచేవాళ్ళు. అట్లా అని చెప్పి తెలంగాణలో బీజేపీ పుంజుకుందా అండి? ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా లేదు కదా. 4 సీట్లు పోయిన ఎలక్షన్లో బీజేపీకి ఇచ్చారు. అట్లా అని చెప్పి వచ్చిందా? 3 ఎమ్మెల్యేలు అంటే ఆడికే వస్తున్నా, మీరు చెప్పే విషయానికి వస్తున్నా. అంటే ప్రజలు కూడా వినాలి కదా. ఇప్పుడు 4 సీట్లు మన 3 సీట్లు ఎమ్మెల్యేలు ఉండే, 3 సీట్లు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా పక్కన మహారాష్ట్రలో అక్కడ గవర్నమెంట్ పడవేసి బీజేపీ తీసుకొని తెలంగాణలో కూడా మేము అదే పద్ధతిలో చేస్తామని చెప్పి కొన్నాళ్ళు ఒక ప్రచారం చేశారు. చేసి ఇక మేము ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్కు బీజేపీ అని ఒక వాతావరణం తీసుకొచ్చి కాంగ్రెస్ను 3వ ప్లేస్ నెట్టేశారు. కానీ మొన్న రిజల్ట్ ఏం జరిగిందండి? బీజేపీ వచ్చిందా? రాదు. అంటే జనాలు కూడా కొంచెం ఇక్కడ ఉన్న ప్రాంతం దేశాన్ని కొంచెం రెండుగా వేరుగా చూస్తారు. ఇప్పుడు ఇవాళ బీజేపీకి పడ్డ ఓట్లు కూడా కొంతమంది వ్యక్తులను చూసి ఉదాహరణ ఈటెల రాజేందర్ గురించి చెప్తున్నాం. ఇక్కడ పడ్డ ఓట్లన్నీ బీఆర్ఎస్ ఎక్కువ బీజేపీకి పడ్డాయి. అంటే ఇంతకుముందుకు ఆయన బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తి పక్కా అయినాయండి. ఎందుకంటే ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు ఇంతకుముందు టీఆర్ఎస్లో ఉన్నటువంటి వ్యక్తే. ఆయనకున్న పరిచయాలు కానీ అంటే నిజాలు మాట్లాడుకుంటే ఆయనకున్న పరిచయాలు కానీ కొంచెం కేంద్రం వల్ల బీజేపీ రావాలనే కొంతమంది వాళ్ళు చెప్పినట్టు ప్రచారాన్ని నమ్మి వేసారు. అంత మాత్రాన రేపు పొద్దుగాల మళ్ళా తెలంగాణలో బీజేపీ పార్టీ వస్తుంది అనుకోవడం అయితే అది కరెక్ట్ కాదు. జనాలు ఆ పద్ధతిలో చూడరు రాబోయే కాలంలో అని చెప్పి నేను భావిస్తున్నాను. కాదు అంటే మీ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? మళ్ళీ టీఆర్ఎస్కి వెళ్ళిపోతుందా మీ బీఆర్ఎస్ను? ఎందుకంటే నేషనల్ పాలిటిక్స్లో చాలా వైటల్ రోల్ ప్లే చేస్తాము, అక్కడ చాలా గ్యాప్ ఉంది, దాన్ని ఫిల్ చేయాలి, ఇక్కడ నుంచి సౌత్ ఇండియా నుంచి రిప్రజెంట్ చేయాల్సిందే అని చెప్పేసి చాలా ఉధృతంగా క్యాంపెయిన్ చేసి మొత్తం అంతా తిరగడం జరిగింది. కానీ అవన్నీ మీకు మొదట్లో అదే చెప్పిన. ఇప్పుడు మాకు ఒక దేశంలో మొత్తం ప్రచారం చేసి కనీసం ఒక 4-5 రాష్ట్రాలు తిరగాలంటే అంత ఆశమాశయం కాదు. మేము ఇక్కడ అధికారంలో ఉంటే అంటే అటువంటి ఊపు చూపిన పార్టీ, అటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళిన పార్టీ ఒక్కసారిగా అసెంబ్లీలో కాస్త దెబ్బతినగానే అంత చతికిల పడిపోవడం ఏంటి అని చెప్పేసి ఒక్క సీట్ కూడా కాదండి, ఒక్క ఎంపీ సీట్ కూడా రాకపోవడానికి కారణం రాజకీయ పార్టీ కొంచెం డౌన్ అయినప్పుడు తిరిగి పుంజుకోనికి దానికి సందర్భాలు మళ్ళీ అవకాశాల కోసం వెయిట్ చేస్తాం, మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాం. ఒకసారి పోయిందని చెప్పి ఎట్లుకుంటాం మూకం. మాకు తక్కువ సీట్లు ఏం రాలే కదా. ఇప్పుడు ఇలా బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా ఇప్పుడు మనమే చూస్తున్నాం. అసలు ఎక్కడ కూడా మనకు ఇండియా కూటమి సీట్లు వస్తున్నట్టు కానీ మొత్తం ఎక్కడ కనిపించలేదు. మొత్తం మీడియాని మేనేజ్ చేసింది, సోషల్ మీడియా మొత్తం బీజేపీ చేతిలో పెట్టుకుంది. ఇప్పుడు మన దగ్గర చూడు, ఇప్పుడు ఓల్డ్ సిటీలో మాధవలతను పెట్టారు. ఎంత మైండ్ గేమ్ అండి అది, ప్రజలకు అర్థం కాలే. కానీ ఇప్పుడు ఆ గెలవాలన్న సంగతి బీజేపీలోకి తెలుసు, మాధవలత గెలవాలన్న సంగతి బీజేపీ వాళ్ళకు తెలుసు. కానీ మాధవలతను చూపించి తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశం మొత్తం హిందువుల మీద ఏదో జరుగుతుంది, ముస్లింలు హిందువుల మీద ఏదో దాడి చేస్తున్నారనే ఒక ఆమెను అడ్డుగా పెట్టుకొని చేసే ప్రయత్నం చేసింది. సక్సెస్ఫుల్గా బీజేపీ వాళ్ళు అది చేయగలిగారు. అంటే ప్రజలు ఒక కన్ఫ్యూజ్ చేయడం వల్ల బీజేపీ అంటే అక్కడ గెలుస్తుందంటారా మాధవలత గారు? గెలవదన్న సంగతి వాళ్ళకు తెలుసు సార్, గెలవదన్న సంగతి బీజేపీ వాళ్ళకు తెలుసు. సరే ఇంకొక ప్రశ్న అండి. సరే మనము ఆంధ్ర రాష్ట్రానికి వెళ్దాము. ఇంతకుముందు పవర్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ, అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు చాలా చట్టపట్టాలు వేసుకు తిరిగాయి. అన్ని రకాలుగా సపోర్ట్ ఇక్కడికి వెళ్ళింది, అందరికీ తెలిసిన విషయం అనమాట.
మొన్న ఎలక్షన్స్లో కూడా అక్కడ ట్రెండ్ ఈ విధంగా ఉందని తెలిసి కూడా ఇంకా బీఆర్ఎస్ పార్టీనే వస్తుంది, అక్కడ వైసీపీ పార్టీనే గెలుస్తుంది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ కేసీఆర్ కానీ లేకపోతే కేటీఆర్ గారు కానీ ఇండైరెక్ట్గా హింట్స్ ఇస్తూనే ఉన్నారు, అక్కడ ఇండైరెక్ట్గా హింట్స్ ఇస్తూనే ఉన్నారు. అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీగా ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు 2 సార్లు అధికారులు ఉన్నాడండి. అధికారులు ఉన్నప్పుడు తెలంగాణ ప్రజల్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసిండు, మమ్మల్ని అనేక రకాలుగా అవమానపరిచిండు. కాబట్టి ఈ పరిస్థితి రేపు మీ రాష్ట్రంలో వస్తుందని చెప్పి అదే ప్రధాన కారణం అంటారా? అదే ప్రధాన కారణం. ఏదైనా ప్రజల లాభమే చూస్తారు తప్ప వ్యక్తిగత ప్రయోజనం ఉమ్మడి రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి నష్టం చేసిండు కాదండి. ఇప్పుడు కూడా సరే గత 5 సంవత్సరాలుగా కూడా అక్కడ నుంచి విపరీతమైనటువంటి ఇది వలస వచ్చేసారు చాలామంది. అందరూ కార్మికులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారం చేసుకునే వాళ్ళు కావచ్చు. వాళ్ళలో ఆ వ్యతిరేకత ఉంటే మీరు అన్నట్టు అవునండి ప్రజల్లో కూడా ఉంది అని చెప్పండి. ప్రజల్లో ఎక్కడ లేదు అంటున్నాను నేను. ప్రజలు ఉండే పక్షంలో వీళ్ళు తెలంగాణ ప్రజలు ఆందోళన ఎలా ఆహ్వానించారు చెప్పండి. మా పరిపాలన ఉద్యమ కాలం అంతా 2 రాష్ట్రాలుగా విడిపోయిన కోసం ఉద్యమం చేసినాం, విడిపోయినాయి. మా పరిపాలన కరెక్ట్గా ఉంది కనుకనే, కేసీఆర్ నాయకత్వం బాగుందని కనుకనే ఆంధ్ర ప్రాంత ప్రజలు ఇక్కడ వచ్చి స్వేచ్ఛగా పనిచేసుకోగలిగారు. ఇప్పుడే నేను ఒక టిఫిన్ చేసుకుంటూ వస్తూ మాట్లాడి మీరు పాయింట్ చేంజ్ చేస్తున్నారు. మీరు అన్నది మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, అందుకు ప్రజలంతా ఇబ్బంది పడ్డారు అని చెప్పి అన్నారు. అవునండి, ప్రజలు ఇబ్బంది పడ్డారు. మరి ప్రజల్లో అటువంటివి ఎక్కడా లేదు, ఎందుకు లేదు? నాయకుల్లో ఉంది అంతే. మేము ఉన్నామండి లైవ్లో. చంద్రబాబు నాయుడు పరిపాలనలో మేము పడ్డ ఇబ్బందులు రేపు మీరు పడొద్దని చెప్పి మా కేసీఆర్ గారు చెప్పింది తప్ప వ్యక్తి ప్రయోజనం కాదు, అక్కడ ప్రజలకు ప్రయోజనం. మరి ఎక్కడైనా రాజధాని ఎందుకు కట్టలేకపోయారు? అదొక ప్రధాన కారణం. అయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు చంద్రబాబు నాయుడు అక్కడ ఒక రాజధాని కానీ అక్కడ అభివృద్ధి కానీ మీరే చెప్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు, హైదరాబాద్కు అక్కడ కార్మికులు కానీ అక్కడ ప్రజలు కానీ వేలాది మంది ఇక్కడ వలస వచ్చి బతుకురని అంటే దాని అర్థమైంది, అక్కడ అభివృద్ధి కనిపించకపోతున్నాయి కదా మా దగ్గరకు వచ్చారు. మేము మంచి అభివృద్ధి చేసినాం కనుక అక్కడ ఇచ్చిపెట్టి ఇక్కడ వచ్చారు. మేము ఇక్కడైనా మంచిగా చూసుకున్నాం. కాబట్టి పార్టీగా, రాజకీయ పార్టీగా చంద్రబాబు నాయుడు గతంలో ఇలాంటి ఇబ్బందులు పెట్టిండు, మీకు కూడా అసలు ఇబ్బంది వస్తుంది అని చెప్పి ఒక రాజకీయ పార్టీగా జగన్కు మద్దతు ఇవ్వచ్చు తప్ప అక్కడ వ్యక్తి ప్రయోజనం ఉండదని చెప్పి నేను భావిస్తున్నాను. వ్యక్తి ప్రయోజనం అంటలే నేను, వ్యక్తి ప్రయోజనం అని చెప్పి నేనేం అడగట్లేదు. మేము చెప్పింది అదే, ప్రజలదే. ఇప్పుడు అక్కడ రాజధాని లేదు, అక్కడ డెవలప్మెంట్ లేదు. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొన్ని చోట్ల అడిగినప్పుడు ఈవెన్ తెలంగాణ ప్రజలకు కూడా అక్కడ ఆసక్తి ఇక్కడ ఎలక్షన్స్ కన్నా ఆ ఎలక్షన్స్ పైన చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అక్కడ ఎవరు? ఏది తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ పైన అవునండి ఆసక్తి చూపుతున్నారంట. వీటి గురించి పెద్ద పట్టించుకోవట్లేదు ఎవరు. మొత్తం అంతా అక్కడ అడుగుతున్నారు. ఎవరు అడిగినా కానీ అక్రాస్ ఆల్ సెక్షన్స్ గమనించామన్నమాట. అంటే ఇప్పుడు వాళ్ళకు మనకు ఒక సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ ప్రజలు మనకు అడుగురు. మొన్నటిదాకా మనతో కలిసి ఉన్నోళ్ళు ఇప్పుడు పక్కింట్లో ఏం జరుగుతుందని తెలుసుకోవాలని ఆతృత ఉంటుంది ఎవరికైనా. కనీసం ఈ ట్రెండ్ కూడా బీఆర్ఎస్ నాయకత్వం పట్టుకోలేకపోయిందండి. ఇక్కడ అడిగి కూడా వాళ్ళు సార్ వాడిని ఎప్పుడు పంపిస్తున్నారు, ఆయన ఎప్పుడు పంపిస్తున్నారు, ట్రెండ్ ఎలా ఉంది, ఈ మాటలు అడుగుతున్నారు అనమాట. ఏది మొత్తం తెలంగాణ ప్రజలు చాలా మంది నైట్ టీవీ ఆ ట్రెండ్ కూడా మీ నాయకత్వం గుర్తించలేకపోయింది అంటారు. వినండి. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే నేను నైట్